కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్ రైట్ నైస్. రఫీ గారు జాయిన్ అయ్యారు, అలాగే కృష్ణాంజలి గారు. నమస్తే అండి ఇద్దరికి. సార్ వస్తారు మీ దగ్గరికి. వాయిస్ తీసుకో, శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకో. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? సార్ మీకు ప్యానెల్లో పెద్దలకి ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి నమస్కారాలండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు ఎలా ఉందంటే, ఇది స్టార్టింగే వాళ్ళ యొక్క బినామీ కంపెనీకి వీళ్ళు అప్పుడే అలర్ట్ చేసి ఆ గొడవ స్టార్ట్ చేసింది అప్పటి నుంచే. అప్పుడు వామపక్షాలుగా మిగతా వాళ్ళందరం కలిపి ఇది వద్దు అని కూడా మేము పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ ఇలా అనుబంధ సంస్థలు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక 200 కోట్లకి కోర్టుకు కూడా వెళ్ళారండి. అవును, పర్మిషన్ దాపా కూడా వేశారు. అవును, అర్థమైందండి. ఇప్పుడు మేము ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిన జీవో గనక మేము దాన్ని సానుకూలంగా చూసి అది ప్రజలకు మంచి అయితే మంచి చేస్తాం, ఒకవేళ చెడు వద్దని అన్ని రకాల అందరూ అనుకుంటే మటు దాన్ని ఆపడానికి కానీ దాన్ని వేరే కూడా మార్చడానికి కానీ ట్రై చేస్తాం. అంతే తప్ప ప్రజల్ని ఇలాగ అన్యాయంగా ఇలా సొంత కంపెనీలకు ఇచ్చేసుకొని వాళ్ళు పీడించేసి ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ రైతులకి ఎప్పుడు రైతుల పక్కన శత్రువులుగా ఉన్నారు తప్ప రైతులకు ఎప్పుడు మేలు చేసింది ఎక్కడా లేదు. మేము ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఉందని చెప్పి జీవోని క్యాన్సిల్ చేసేయడం కానీ ఆ ప్రాజెక్ట్ ఆపేయడం కానీ మేము చేయలేదు. వాళ్ళు తెచ్చిన ప్రాజెక్ట్ మేము దాన్ని సానుకూలంగా దాన్ని స్పందిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు చూస్తుంది, రైతులు అంతమంది రోడ్డు మీద వచ్చి గొడవలు పెడుతున్నప్పుడు అల్లరం చేస్తున్నాడు మాకు వద్దన్నప్పుడు దానికి ఏమైనా ప్రభుత్వం దానికి ఆల్టర్నేట్ గా ఆలోచించడానికే ప్రయత్నిస్తున్నాం తప్ప మేము ప్రత్యేకించి రైతులతో ఇలాగా రైతులు కొట్టించేసి అక్కడికి వెళ్ళిపోయి అడావడి చేసి బలవంతంగా రుద్దట్లేదు. ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ ప్రభుత్వం ఏదో చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ప్రకారంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని చూద్దాం, ముందుకు ఏమవుతుందో చూసి దాన్ని పెట్టి స్పందిద్దాం అని చెప్పి రెడీగా ఉన్నాం తప్ప మేము వీళ్ళకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత రైతు మీద ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళమనండి, వెళ్తున్నారంటే వెళ్ళట్లేదు, చెల్లి వెళ్ళారు, అందరూ వెళ్ళారు, ఈయన ఎందుకు వెళ్ళట్లేదు? ఈయన కావాలే చేసిన చిత్రం ఇదంతా కూడా అందరికీ తెలుసు. ప్రజలకి వెళ్తే ఉమ్ము చేస్తారు. గతంలో నువ్వు చేసిన పని అబ్బా, మళ్ళీ నువ్వు వచ్చి మాకు ఇలా డ్రామాలు ఆడుతున్నావు, నువ్వు అధికారంలో ఉంటే ఒకటి, అధికారం లేకపోతే ఇంకోలా మాట్లాడతావు అని చెప్పి అడుగుతారు. రైతులు పిల్టు పట్టుకుని అడుగుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకుండా ఇలాగ బయట నుంచి ఏమొచ్చి డ్రామాలు ఆడుతూ నడుపుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ఈ ప్రభుత్వం అయితే రైతుల పక్కనే నించుంటదండి, ఎప్పుడు కూడా రైతుల పక్కన ఉంటుంది, మంచి వనరుల పక్కన నించుంటది. ప్రభుత్వం ఏమైనా వనరులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం అనే ఒక దిశగా మేము ఈ ప్లాన్ చేసాం. అంతే తప్ప దాన్ని ఏదాన్నే మేము అమలు చేయడానికి రెడీ అవుతున్నాం. కానీ ప్రజలు వద్దు అనుకుంటారు, అందరూ వద్దు అనుకుంటే ప్రభుత్వం అంత గుడ్డిగా అయితే ముందుకెళ్తాం. దాని మీద తగిన చర్యలు మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ అందరూ కలిపి తీసుకుంటారండి. రైట్. ఎస్ రఫీ గారు.